నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరిన కొలకలూరు గ్రామ వైసీపీ నేతలు. గోంగూర మొక్కలతో కూటమి విజయాన్ని కాంక్షిస్తూ వినూత్న ప్రదర్శన చేపట్టిన అత్తోట గ్రామ కౌలు రైతు. కళాకారుల సంక్షేమాన్ని ఏ పార్టీ పట్టించుకోదా అని ప్రశ్నించిన మా వ్యవస్థాపక అధ్యక్షులు దిలీప్ రాజా. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కూటమి ప్రభుత్వం రావాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీ నేతలు గద్దె వెంకట్రావు, నల్లిబోయిన నాగేశ్వరరావు, ధూళిపాండ్ల పూర్ణ, దుళ్ల నాని ఆధ్వర్యంలో భారీ స్థాయిలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, కావూరి చంద్రమోహన్, కేసన కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామం నుంచి అనేక మంది యాదవులు మరియు కాపు పెద్దలు వీళ్ళందరి సమక్షంలో అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరటం అనేది ఎన్నికల సమయంలో గత పాలన చూసి విసిగి వేసారి ఏమీ సాధించలేక అనేక రూపాల్లో నష్టపోయిన వారందరూ కూడా వేదంతో మాకొద్దు ఈ పాలన, రాజధాని లేని రాష్ట్రం, ప్రాజెక్టులు లేని రాష్ట్రం, పరిశ్రమలు లేని రాష్ట్రం, ఏమైపోతుంది ఈ రాష్ట్రం, మరలా జగన్మోహన్ రెడ్డి అధికారానికి వస్తే భవిష్యత్ అంతా కూడా అంధకారం అవుతుందనే పూర్తిగా విశ్వసిస్తూ అది కాకూడదు, దూరదృష్టి కలిగిన నాయకుడు, అన్నిత్యం ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని సమస్యల పరిష్కారం కోసమే వెతికే నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సంగమం, వీళ్ళిద్దరితో పాటు నేషనల్ ఫ్రంట్ మోడీ గారి కలయిక ఈ రోజున ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా మన ప్రాంతంలో పోటీ చేస్తున్నటువంటి జనసేన అభ్యర్థి నాదెళ్ల మనోహర్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి పెంసాని చంద్రశేఖర్ గారికి నాదెళ్ల మనోహర్ గారు గుర్తైనటువంటి గ్లాస్ గుర్తుకి, చంద్రశేఖర్ గారి గుర్తైనటువంటి తెలుగుదేశం పార్టీ గుర్తైనటువంటి సైకిల్ గుర్తుకి 2 ఓట్లు, పవిత్రమైన మీ ఓట్లని వేసి వాళ్ళిద్దరిని గెలిపించేదానికి మీ అందరూ కూడా పార్టీలోకి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. రైతు కళాత్మకతకు అద్దం పడుతున్న కూటమి పార్టీల గుర్తుల దృశ్యం ప్రతి ఒక్కరూ రాష్ట్రం కోసం, యువతరం కోసం ఉమ్మడి కూటమికి ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలని కౌలు రైతు ఎర్రి పాపారావు విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న ప్రస్తుత సమయంలో ఆయా పార్టీల ఎన్నికల గుర్తు ప్రచారం ప్రాధాన్యత అంశం. ప్రతి ఓటర్ తమ ఎన్నికల గుర్తు గుర్తుంచుకోవాలంటూ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గుర్తు ప్రచారం ప్రసార మాధ్యమాల ద్వారా ఊదరగొడుతున్నారు నాయకులు. ఇదంతా ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న ఎన్నికల ప్రచారంలో భాగం. అయితే ఒక కౌలు రైతు తనకున్న కళాత్మక దృక్పథంతో రైతు అవసరం సాధన కోసం కూటమి పార్టీల గుర్తులను ప్రతి రైతు గుర్తుంచుకునేలా
తాను నమ్మిన నేల తల్లి ఒడిపైన రైతుల ప్రయోజనం కోసం నమ్మకమైన కూటమి పార్టీల గుర్తులను గోంగూర విత్తనాలను కళాత్మక దృష్టితో నాటిన వైనం చూపర్లను ఆకట్టుకుంది. ఆ కౌలు రైతు ఆలోచనలో మెరుగైన భావం ఉంది. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అనే నినాదంతో పాటుగా కూటమి పార్టీల ఎన్నిక గుర్తులైన సైకిల్, గాజు గ్లాసు, కమలం గుర్తులను చూపర్లను ఆకట్టుకునే విధంగా తన పొలంలో వేసిన గోంగూర నారుతో మలచిన తీరు రైతులోని కళాత్మకతకు అద్దం పడుతుందనే చెప్పాలి. ఈ అరుదైన దృశ్యం తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండల గ్రామమైన అత్తోట గ్రామానికి చెందిన రైతు ఆలోచన నుండి గోంగూర మొక్కలుగా కూటమి పార్టీల గుర్తులు చూపర్లను అలరిస్తున్నాయి. గతంలో కూడా సందర్భానుసారంగా ఆ రైతు తన వరి పొలంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన లోగో వరి నారుతో వేసి పవన్ కళ్యాణ్ సైతం అబ్బురపరిచాడు. ఈ ఎన్నికల సమయంలో తమ ప్రయోజనాలు కాపాడే కూటమి పార్టీల గుర్తులను వేసి రాష్ట్ర వ్యాప్తంగా తన వంతు సాయంగా కూటమికి ప్రచారం చేద్దామనే సంకల్పంతో వేసినట్లు, అలాగే ప్రతి ఒక్కరూ రాష్ట్రం కోసం, యువతరం కోసం ఉమ్మడి కూటమికి ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలని ఎర్రి పాపారావు తెలిపారు. ఈ కూటమికి యోగా వేసి మద్దతు తెలుపుతున్నాం. ఎందుకంటే ఆయన ప్రతి చేనికి నీళ్ళు, ప్రతి చేతికి పని, ఈ కాన్సెప్ట్ మాకు బాగా నచ్చి మేము రైతులం, మా రైతుల ద్వారాగా మేము ఏమి ఇవ్వాలో, ఎట్లా మద్దతు ఇవ్వాలో అనే ఆలోచనతో ఈ గుర్తులు వేసి కూటమికి మేము మద్దతు తెలుపుతున్నాం. ప్రతి ఒక్కరూ కుల మతాల విడి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం మనం కూటమికి ఓటు వేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. కళాకారుల సంక్షేమం ఏ రాజకీయ పార్టీకి పట్టదా అని మా ఏపీ వ్యవస్థాపకులు, సినీ దర్శకులు దిలీప్ రాజా ప్రశ్నించారు. స్థానిక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మరో 2 రోజులు మాత్రమే ఎన్నికలకు సమయం ఉన్న నేపథ్యంలో నిరుపేద కళాకారులకు ఉపకార వేతనాలు ఇవ్వాల్సిందిగా రాజకీయ పార్టీలకు మనవి చేశారు. నాటక రంగం నటీనటులు హరికథ, బుర్రకథ, వగ్గు కథ, జముకుల కథ, తోలు బొమ్మలాట, కూచిపూడి, భరతనాట్యం చేసే కళాకారులలో అధిక శాతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఏ రాజకీయ పార్టీ కూడా కళాకారుల సంక్షేమం గురించి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించకపోవడం చూస్తుంటే కళారంగంపై రాజకీయ పార్టీలకు ఎంతో నిర్లక్ష్యం ఉందని స్పష్టమవుతుందని అన్నారు. రిజిస్టర్ అయిన సంస్థలు నిర్వహిస్తున్న నాటక కళా పరిషత్లకు సబ్సిడీ ప్రకటించాలని, పేద కళాకారులందరికీ 5,000 రూపాయల నెలవారీ సహాయం అందించాలని ఆయన రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. ఏ రాజకీయ పార్టీ అయితే రానున్న 48 గంటల్లోపు కళారంగం సంక్షేమానికి కట్టుబడి ఉంటామని ప్రకటిస్తారో ఆ రాజకీయ పార్టీకే ఓట్లు వేయాల్సిందిగా ఆయన ఆంధ్రప్రదేశ్లోని రంగస్థల కళాకారులను, హరికథ, బుర్రకథలు చెప్పుకునే కళాకారులకు దిలీప్ రాజా పిలుపునిచ్చారు. కళాకారుల ఓట్లు మాత్రం కావాలి, సంక్షేమం మాత్రం ప్రకటించకపోవడం ఎలాగని ఆయన రాజకీయ పార్టీలను కోరారు. విలేకరుల సమావేశంలో నటులు మిలిటరీ ప్రసాద్, సహాయ దర్శకులు వెంకీ రావణ్, ఇంటూరి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు రిలీజ్ చేశాయి. దాదాపుగా జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, అన్ని పార్టీలు కూడా మేనిఫెస్టోలు రిలీజ్ చేసినాయి. కానీ ఏ పార్టీ కూడా కళారంగాన్ని డెవలప్ చేస్తామని కానీ, కళాకారులకి పెన్షన్ ఇస్తామని కానీ, కళాకారులకు ఉపకార వేతనం ఇస్తామని కానీ, అలాగే సినిమా పరిశ్రమని అభివృద్ధి చేస్తామని కానీ ఒక్కళ్ళు కూడా మేనిఫెస్టోలో పెట్టాల. ఇంకా జస్ట్ అంతా 3 రోజులు ఎలక్షన్, 48 అవర్స్ అయిపోతే సోమవారం ఉదయం పోలింగే. ఇప్పుడు మేము మనవి చేసేది ఏంటంటే రాజకీయ పార్టీలకి, మీలో ఏ పార్టీ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళారంగం ఏదైతే ఉందో, నాటకం కావచ్చు, బుర్రకథ కావచ్చు, హరికథ కావచ్చు, ఒగ్గు కథ కావచ్చు, జముకుల కథ కావచ్చు, తోలుబొమ్మలాట కావచ్చు, భరతనాట్యం కావచ్చు, ఇలాంటి కళాకారులందరికీ కూడా మీరు పెన్షన్ ఇస్తారా లేదా? ఇస్తానంటే స్పష్టం చేయండి. ఆదివారం నాడు, శనివారం నాడు, రేపో ఎల్లుండో మీరు స్పష్టం చేస్తే, ఎందుకంటే ప్రతిదానికి ఒక ఉపకార వేతనం అనేది ఇస్తున్నారు. కొన్ని మేనిఫెస్టోలు నేను చూసా. పర్సనల్లీ ఐ హ్యావ్ సీన్ అండ్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. దట్ ఇస్ ద రీజన్ వై ఐఎమ్ డేర్ ఇనఫ్ టు టాక్ టు ది మీడియా. ఎందుకంటే నేను ఇప్పుడు మాట్లాడటానికి గల కారణం కూడా అది. ఏ రాజకీయ పార్టీ కూడా కళారంగం అభివృద్ధి కోసం కానీ, కళాకారులకు చేయూతనివ్వటం కోసం కానీ, కళాకారులకి కాస్త ఎంత తిండి పెట్టే ఆలోచన కూడా చేయటంలా. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒకప్పుడు
తోలుబొమ్మలాటని జనం విపరీతంగా ఆదరించారు. ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? ఎక్కడా లేరు. ఒకప్పుడు హరికథలు, బుర్రకథలు భయంకరంగా చూసేవాళ్ళు. ఇప్పుడు బుర్రకథలు, హరికథలు లేవు. పైగా ఇప్పుడు ఒక వరుడు కూడా చెప్పేవాళ్ళు హరికథ ఆపలేదు పిట్టకథలు అని చెప్పనే స్థాయికి వచ్చాం. ఈ హరికథల వాళ్ళు పోయారు, బుర్రకథల వాళ్ళు పోయారు. మరి వీళ్ళందరూ ఎలాంటి జీవితాన్ని, దుర్భరమైన జీవితాలను గమనిస్తున్నారు? ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. బట్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద బిలో పావర్టీ లైన్ వాళ్ళ గురించి ఆలోచించట్లా. ఇప్పుడు మనకి తెనాల్లోనే మారిస్పేటలో చూసుకుంటే ఎంతోమంది కళాకారులు ఉన్నారు. బుర్రకథల వాళ్ళు కానీ, హరికథల వాళ్ళు కానీ, జంకుల కథలు చెప్పేవాళ్ళు కానీ, అట్లాగే మేకప్లు వేసుకునేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరికీ ఎలాంటి ఉపకార వేతనం ఇస్తామని కానీ, వీళ్ళందరికీ ఎలాంటి సబ్సిడీస్ ఇస్తామని కానీ చెప్పలా. పట్టణ నాజర్పేటలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు స్వామివారి చందనోత్సవం కనుల పండుగగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించి అనంతరం చందనోత్సవం అత్యంత వైభవంగా జరిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని తిలకించారు. ఆలయ కమిటీ సభ్యులు కె చంద్రశేఖర్ రెడ్డి, ఏ చంద్రశేఖర్ రెడ్డిలు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అదేవిధంగా ఈ నెల 21వ తేదీ స్వామివారి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. వాయిస్ ఇచ్చేదా మళ్ళీ? ఈరోజు మన తెనాలి నాజర్పేటలోని లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో వైశాఖ మాసం నుంచి మనకి నెల రోజులు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. మొదటిగా ఈరోజు స్వామివారి యొక్క చందనోత్సవ కార్యక్రమం ఉదయం నుంచి విశేషంగా జరిగింది. ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకము, అనంతరము స్వామివారి యొక్క చందన దర్శన భాగ్యాన్ని భక్తులకు ఏర్పాటు చేసినాము. ఉదయం నుంచి స్వామివారిని అనేక వేల మంది భక్తులు స్వామి దర్శన భాగ్యాన్ని పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రులవుతున్నారు. అలాగే ఈ నెల 21వ తారీఖు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క జయంతి కార్యక్రమంలో కూడా ఉదయం నుంచి స్వామివారికి విశేషమైన అభిషేకములు, స్వామివారికి పూజలు జరుగును. అలాగే జూన్ 1వ తారీఖు హనుమత్ జయంతి పర్వదినాన్ని సంతరించుకొని హనుమత్ జయంతి స్వామివారికి ఉదయం విశేషమైన అభిషేకము, సింధూర అభిషేకము, స్వామివారి దర్శనము ఏర్పాటు చేయాలి. అలాగే జూన్ 5వ తారీఖు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం అత్యంత వైభవంగా జరుగును. అమర్తలూరు మండలం యలవర్రు మూర్పూరు గ్రామం నుండి వైసీపీ పార్టీని వీడి 10 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఓర్లేటి శివాజీ, రాష్ట్ర సాహిత్య అకాడమీ డైరెక్టర్ చింతలపూడి సుబ్బారావు, మాడపాటి శ్రీనివాసరావు, తాళూరు సత్యనారాయణ, నిక్కా సాంబశివరావు, గోళ్ల రమేష్ బాబు, కొత్తపల్లి బిందులు టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారికి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.